ఇది వరంగల్ హైవే త్రిపుల్ రామాజీపేట్ నుంచి వెళ్తుంది. పెద్ద కందుకూర్, తాళ్ళగూడెం. ఇది వరంగల్ హైవే. ఇప్పుడు నేను మార్క్ చేస్తుంది వరంగల్ హైవే అండి. ఇప్పుడు మనం వరంగల్ హైవే నుంచి వరంగల్ దాకా ఎలా వెళ్తుందో చూద్దాం త్రిపుల్ వీడియోలో. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అంతే వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎక్కువ వీడియోస్ మేము మీకు తెలియజేస్తాం. మర్రిగూడెం లేక్, మర్రిగూడెం విలేజ్ త్రిపుల్ అవతల ఉంది. మల్లన్నాలయం త్రిపుల్ లోపల ఉంటుంది. కూనూరు త్రిపుల్ లోపల ఉంటుంది. చందుపట్ల కూడా త్రిపుల్ లోపలనే ఉంటుంది. కుమ్మరిగూడెం ఆనుకొని పోతుందండి. కుమ్మరిగూడెం విలేజ్ ఆనుకొని ఉంటుంది త్రిపుల్ చందుపట్ల. చూడండి, ఇప్పుడు ఈ 3 లైన్స్ త్రిపుల్ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మాత్రం పూర్తిగా చూడండి. చూస్తే మీకు ఏ విలేజ్ ఏంది, ఎట్లా పోతుంది అనేది మొత్తం అర్థం అవుతుంది. దాసిరెడ్డిగూడెం విలేజ్ త్రిపుల్ అవతల ఉంది. అవుట్ పైల్వాన్పురం త్రిపుల్ లోపల ఉంటుంది. ఇంతకుముందు వీడియోలో కూడా పైల్వాన్పురం ఉండడం, కాంచంపల్లి కూడా త్రిపుల్ లోపలనే ఉంటుంది. పులిగిల్ల త్రిపుల్ అవతల ఉంటుంది. మర్లపాడ్ త్రిపుల్ అనుకునే ఉంటుందండి. అవుట్ త్రిపుల్ అవుట్ వస్తుంది ఆ ఊరు. నత్తళ్ళగూడెం, అంకంపల్లి త్రిపుల్ లోపల ఆనుకునే ఉంటుంది. గోకారం ఇవన్నీ మనం లాస్ట్ వీడియోలో చూసినాం. మనకి ముదాపురం, ఎదుళ్ళగూడెం త్రిపుల్ లోపల ఉంటుంది. ఒలిగొండ విలేజ్ త్రిపుల్ అవతల ఉంటుంది. ఈ రూట్ వచ్చేసి భువనగిరి టు చిట్యాల విజయవాడ హైవేకి కనెక్టింగ్ రోడ్ ఇది. ఈ రోడ్లో అంకంపల్లి విలేజ్ త్రిపుల్ ఇన్ ఉంటుంది. కానీ కొన్ని ఇల్లు కూడా పోయే సూచనలు ఉన్నట్టుంది.